జై హింద్, జై శ్రీరామ్. నేను అడక్క తినటోని కాదు, అర్థమైందా? ఒకటి గుర్తుంచుకోర్రి, నేను అడక్క తినటోని కాదు. నాకు ఏవి ఫ్రీ ఒక్కెర్ర ఏం అవసరం లేదు, అర్థమైందా? నాకు కరెంట్ బిల్లు ఫ్రీగా ఇస్తా, అది ఫ్రీగా ఇస్తా, ఇది ఫ్రీగా ఇస్తా, నాకేం అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా నా ధర్మాన్ని కాపాడేటోడు కావాలి. ఇది తక్కువకిస్తా, ఇది తక్కువకిస్తా, ఇది ఫ్రీగా ఇస్తా కాదు, నా ధర్మం కాపాడినోడే నాకు కావాలి, అర్థమైందా? నా ధర్మం గురించి నేను బతుకుతున్నా గంతే, అంతకుమించి ఏం లేదు. నేను అది తక్కువ ఇస్తా, ఇది తక్కువ ఇస్తా అంటే నేను ఉరికేటోని కాదు. మీరు కూడా అర్థం చేసుకోర్రి. ఇప్పటి నుంచి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇప్పటి నుంచి నేర్పిర్రి. రేపు మళ్ళా ఇదోటి కొత్త సంవత్సరం అని చెప్పేసి అందరికి ఇంట్లో పిల్లలు అడిగినావా ఏం పార్టీ చేసుకుంటారా అని చెప్పేసి పిల్లలకు పైసలు ఇస్తారు, అయ్యాకుర్రి, నాశనం అవుతారు, ఖరాబ్ అవుతారు, అర్థమైందా? దయచేసి వినండి. మన పండుగ ఉగాది, కొత్త సంవత్సరం. ఇది ఏది మన క్రైస్తవ మతం వచ్చిన తర్వాత వచ్చిన ఏది ఈ న్యూ ఇయర్, అర్థమైందా? మనకు అట్లుండదు. మనది ఏ పండుగ మీరు ఎప్పుడైనా గమనించారా? మనది ఏ పండుగ కానీ ఏది ప్రతి సంవత్సరం ఒకటే డేట్ నాడు రాదు. ఎందుకు? మనది గ్రహాలని బట్టి అన్ని బట్టి అట్లా వస్తుంది. ఇది కంపల్సరీ అదే డేట్కి వస్తుంది. దయచేసి మీరు ఇప్పుడు ఇవరిదాకా చేసుకున్న వాళ్ళు కూడా మీరు చెప్తున్నా మీ గురించి, ఎందుకంటే మీరు భగవద్గీత ఎట్లాగో చదవరు, కనీసం మన ఆచారాలన్నా పాటిస్తారని చెప్తున్నా అంతే. ఎందుకంటే ఇంత చెప్పి ఇక ఎంత చెప్పినాక అంతే ఉంటుంది. నేను అని చెప్పుకుంటూ పోతూనే ఉంటా, అట్లని ఏదో ఆగా, అర్థమైందా? జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.